డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు, అక్రమ వలసల నియంత్రణ మరియు H1B వీసాల ప్రాధాన్యత. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో వలసలు, H1B వీసాలు, అక్రమ వలసదారుల తొలగింపు వంటి అంశాలు కీలక చర్చగా మారాయి. ట్రంప్ ప్రచారంలో వలస విధానాలకు సంబంధించి కఠిన చర్యలను ప్రకటించినప్పటికీ తన పాలనలో నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇస్తూ మార్పులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వలసలు, H1B వీసాల పథకాలు, విదేశీ పెట్టుబడులపై ప్రభావం వంటి అంశాలపై ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచాయి. ఈ పరిణామాలు భారతీయులపై కూడా కీలక ప్రభావాన్ని చూపాయి. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న పదవి చేపట్టిన తరువాత భారతీయులు లక్షల సంఖ్యలో తిరిగి వెళ్లాల్సి వస్తుందని చాలా మంది భయపడ్డారు. కానీ అటువంటి పరిస్థితి లేదని ఆయనే చెప్పారు. ఆయన అక్రమ వలసలకు వ్యతిరేకం, అమెరికాలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ప్రచారంలో ఆగ్రహం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్ అవసరాలను గుర్తించి కొంత మృదువుగా ప్రవర్తించారని, అక్రమంగా వచ్చిన వారు సరైన మార్గంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం క్రిమినల్ రికార్డులున్న 1,80,000 మంది అక్రమ వలసదారులు అమెరికా నుండి పంపివేయబడాలని ఆదేశించబడినప్పటికీ శాంతియుత పౌరులకు ముప్పుగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 2015 మొత్తం సంఖ్యను మించిపోయేలా ఈ ఏడాది సరిహద్దును దాటిన కొత్త లీగల్ వలసదారుల కుటుంబాల సంఖ్య పెరిగింది. వీరిని ప్రజల భద్రత లేదా వనరులపై ప్రభావం పట్ల జాగ్రత్త లేకుండా సముదాయాల్లో విడుదల చేస్తున్నారు. H1B వీసాల విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రపంచ నాయకుడు ఎలన్ మస్క్ భారతీయ అమెరికన్ వివేక రామస్వామి యొక్క లీగల్ ఇమిగ్రేషన్ మద్దతు తెలిపారు. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అక్రమ వలసలకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాలేదని, H1B వీసాలకు ఎల్లప్పుడూ అనుకూలమేనని తెలిపారు. అయితే H1B వీసాలు లాటరీ విధానంపై కాకుండా నైపుణ్యాల ఆధారంగా ఇవ్వాలన్నది ట్రంప్ వాదన. అమెరికన్ కార్మికులు తమ ఉద్యోగాలను విదేశీ వ్యక్తులకు కోల్పోతారన్న ఆందోళన ఇక ముందు ఉండదని, విదేశీ వ్యక్తులు తమ ఉద్యోగాలను అమెరికాకు కోల్పోతారన్న భయం ఉండాల్సి వస్తుందని ట్రంప్ అన్నారు. జర్మన్ కార్ కంపెనీలు అమెరికా కార్ కంపెనీలుగా మారాలని, వాటి ప్లాంట్లను అమెరికాలోనే నిర్మించాలని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో చైనాను ఓడించాలని తన లక్ష్యాన్ని తెలిపారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ వలసలకు వ్యతిరేకంగా ఉండి దక్షిణ కరోలినా గవర్నర్గా ఉన్నప్పుడు నిరుద్యోగ రేటు 11% నుండి 4% తగ్గిందని చెప్పారు. ఇది విదేశీ కార్మికులను కాకుండా పెట్టుబడులను మాత్రమే ఆహ్వానించడం వల్ల సాధ్యమైంది. F1 స్టూడెంట్ వీసాలను H1B వీసాలకు సులభంగా మార్చడం కూడా లక్షల మంది భారతీయుల కోసం ఆదరణ పొందిన కార్యక్రమమని, దీన్ని ట్రంప్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 2023 నాటికి అమెరికాలో జన్మించిన వారు 4,70,00,000గా ఉండి ఇది మొత్తం జనాభాలో 11.3% అని తేలింది. భారత్ సంవత్సరానికి 65,000 H1B వీసాలతో పాటు అదనంగా 20,000 వీసాలను పొందుతుంది. భారీ స్థాయిలో అక్రమ వలసదారుల తొలగింపు అనివార్యమని, వారిని శిబిరాలలో ఉంచి తమ సొంత దేశాలకు పంపుతామని ట్రంప్ చెప్పారు. అయితే ఇది జరిగితే కోర్టుల చుట్టూ వేల మంది తిరగడమే కాకుండా కొన్ని రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉంటాయని, ఇది అంతర్జాతీయ మానవ హక్కులకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలస విధానాలు, H1B వీసాల కేటాయింపులు మరియు అక్రమ వలసల నియంత్రణకు సంబంధించిన నిర్ణయాలు అమెరికాలో ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. ఆయన నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ లీగల్ వలసలను ప్రోత్సహించడం, అక్రమ వలసలను నియంత్రించడంలో కఠినతను చూపించడం వంటి చర్యలు భద్రతాపరమైన అవసరాలను మరియు ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని చేపట్టారు. అయితే ఈ నిర్ణయాలకు వ్యతిరేకత కూడా తలెత్తింది. ముఖ్యంగా అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ, న్యాయపరమైన సవాళ్లు మరియు రాష్ట్రాల వ్యతిరేకత రూపంలో భారతీయులు సహా ప్రపంచ వ్యాప్తంగా వలసదారులపై ట్రంప్ విధానాల ప్రభావం మరింత పరిశీలనకు గురైంది. ఈ పరిణామాలు
అమెరికా వలస విధానాల్లో కొత్త మలుపును సూచించాయి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.